వికలాంగుల పింఛన్ కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, చేనేత కార్మికులకు అందరికీ కూడా పింఛన్ డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరి అధికారంలోకి వచ్చి ఏడాదిన పాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్లు పెంచలేదు. వికలాంగుల పింఛన్లు 6,000 చేస్తాం, వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పింఛన్లు అన్ని కూడా 4,000 చేస్తామని చెప్పేసి నేటి వరకు కూడా పింఛన్లు పెంచినటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మరి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 13న వికలాంగుల మహాగర్జన పేరుతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వచ్చి వికలాంగుల పింఛన్ పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చైతన్యం చేసేందుకు మరి రేపు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, వితంతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ చేయుత పింఛన్దారుల సదస్సు ఆ సదస్సును విజయవంతం చేసి భవిష్యత్తులో మనం హైదరాబాద్ కేంద్రంగా చేపట్టనున్నటువంటి ఎల్బీ స్టేడియం ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా తరలి వెళ్ళినందుకు అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా రేపు ఉదయాన్నే 10 గంటలలోపు హుజూర్నగర్ లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్కు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వచ్చేందుకు మన హక్కులు సాధించుకునేందుకు అందరికీ అంకరబద్దులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది.